ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన టీడీపీ, జనసేన మధ్య సంథింగ్ ఫిషీ అన్న విషయం ఆ పార్టీ క్యాడర్‌కు తెలుసు. గమనిస్తున్న రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆ సంథింగ్ ఫిషీ అనేది నిజంగానే ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వస్తూ ఉందా? లేకపోతే వాళ్ళే కావాలని ఏదైనా గనక ఒక స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారా అన్నది ఒక ప్రశ్న. జనసేన అధ్యక్షుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రికి హై ప్రియారిటీ ఇస్తూ ఉన్నారన్న అసంతృప్తి తెలుగుదేశం పార్టీ క్యాడర్‌లో ఖచ్చితంగా ఉంది. అండ్ మనకు కావాల్సినంత గౌరవం ఇవ్వడం లేదు. ఏదో కూరలో కరివేపాకులాగా తీసేస్తున్నారు అన్న అసంతృప్తి టీడీపీ మీద జనసేన క్యాడర్‌కు ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా మెజారిటీ వాటా అంటే టీడీపీకి పోయినా 30% తగ్గకుండా జనసేన పార్టీ కోరుకుంటూ ఉంది సీట్లను. కానీ టీడీపీ అందుకు సిద్ధంగా లేదు. మరి అక్కడ పంచాయతీ స్టార్ట్ అయిందంటూ ఉన్నారు. ఇంటర్నల్‌గా ఇంకేమన్నా పంచాయతీ ఉందేమో తెలియదు. ఈ క్రమంలో వీళ్ళ మధ్య పంచాయతీ ఎక్కడి వరకు వెళ్ళింది అంటే, ఈరోజు నాగబాబు గారు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అసలు ఎక్కడే కూడా ఒక్క టీడీపీ నేత కూడా దానికి హాజరవ్వలేదు. ఇప్పుడు హాజరవ్వకపోవడమే కాదు, ఇంతకుముందు తన తమ్ముడు అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చేతిలో ఉన్నటువంటి అటవీ పర్యావరణ శాఖ మినిస్టర్, ఆ పరిధిలోనే ఇది కూడా వస్తది. నాగబాబు గారికి ఇచ్చినటువంటి చైర్మన్ క్యాబినెట్ హోదా. అది అన్నకు తమ్ముడిచ్చుకున్నారు. అది ఇచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ ఒక్కరూ నాగబాబు గారికి విష్ చేయలేదు. ఈరోజు బాధ్యతలు తీసుకున్న తర్వాత కానీ ఏ ఒక్కరూ విష్ చేయలేదు. ఆ కార్యక్రమంలో ఏ ఒక్కరూ హాజరు కాలేదు. మా నాన్న నాగబాబు గారిని వదిలేసింది టీడీపీ. కేవలం జనసేన ఎమ్మెల్యేలు, కీలక నేతలు వీళ్ళందరూ విష్ చేయడం, ప్రతి ఒక్కరికి పేరు పేరున నాగబాబు గారు సెపరేట్‌గా ట్వీట్‌లేసి థాంక్స్ చెప్పడం మనం చూసాం. మిగతా ఎక్కడ గనక తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. బహుశా ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పట్టు విడుపులా? అలా కాకుండా ఏదో వాళ్ళ క్యాడర్‌లో ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం 2 పార్టీలు సీరియస్‌గా ఉన్నాయి అని వాళ్ళ క్యాడర్‌లో సంకేతం పంపించడం కోసం ఒక ఫ్రెండ్లీ అలక లాంటిదా ఇదేమైనా? ఇప్పటికైతే ఒక ఫ్రెండ్లీ అలక లాంటిదే ఉంది. ఆ అలక స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత సమస్య పోతదా? లేకపోతే ఫ్రెండ్లీ అలక కాస్త నిజంగానే ఇద్దరు వేరువేరుగా పోటీ చేసే పరిస్థితి 2029 ఎన్నికల్లో తీసుకొనొస్తదా? అదైతే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్. చూడాల్సిన అంశమే.